అధికంగా నీటిని వాడుకునే వరి పంటలకు బదులుగా వర్షాభావాన్ని తట్టుకుని ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని రైతులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో సన్నబియ్యం కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితులను తట్టుకునేందుకు పేదలకు తక్కువ ధరకు సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 రైస్ మిల్లర్ల సంఘాలతో అంగీకారాన్ని కుదుర్చుకుని తక్కువ ధరకు తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అలా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు నాణ్యమైన మరిన్ని వస్తువులు అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహృదయంతో ఈ రోజున్న కరువు పరిస్థితుల్లో వాళ్ళు బేరీజు వేసుకొని ముఖ్యమంత్రి గారితో అలాగే సివిల్ సప్లై మినిస్టర్తో వాళ్ళు సంప్రదించి మేము సైతం ఈ ఎలినో ప్రభావాన్ని తట్టుకునే విధంగా రాష్ట్రంలో ఉండే పేద ప్రజలందరికీ చేయూతనిస్తామని చెప్పడం చాలా సంతోషదగ్గ విషయం. దానిలో భాగంగానే ఈరోజు మార్కెట్లో ఉన్న బియ్యాన్ని సుమారుగా 15 రూపాయలు తగ్గించి, అంటే 70 రూపాయలు ఈరోజు మార్కెట్లో బియ్యం రేటు ఉంటే సన్న బియ్యము దాన్ని 50-52 రూపాయలకి ఇస్తామని చెప్పి అంగీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 500 మంది మిల్లర్లు ఏకాభిప్రాయ తీర్మానంతో రావడం జరిగింది. దానిలో భాగంగానే అన్నమయ్య జిల్లాలో 16 కేంద్రాలు ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నాం. దానిలో భాగంగానే ఎవరైతే బీపీఎల్ కార్డు వైట్ కార్డు హోల్డర్స్ ఉంటారో ఆ బీపీఎల్ కార్డు హోల్డర్స్ వాళ్ళ రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును దత్తపరిచి ఈ సెంటర్ల దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఈ ప్రభుత్వం ద్వారా అందించే పథకం ఇది వినూత్న పథకం. ఎందుకంటే ఈరోజు వర్షాభావ పరిస్థితుల వల్ల ఎలినో అని చెప్పి మనకు ముందే తెలియడంతో 2 నెలలుగా ప్రభుత్వం కూడా చెప్తా ఉంది ఆరుతడ పంటలు వేయాలా, లేకపోతే వరి వేయాలా, లేకపోతే కమర్షియల్ క్రాప్స్ వేయాలా అని చెప్పి ఈరోజు కూడా ప్రభుత్వం కొంచెం సందిగ్ధంలో ఉండి రైతులకు సందేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాంటప్పుడు పేద ప్రజలకు కూడా ఇదంతా ఎఫెక్ట్ పడకుండా ఇది మంచి పథకం అవుతుంది. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.